భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 23/7/2025 స్వస్తి శ్రీ జాతర విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష చతుర్దశి బుధవారం రాత్రి 2:30 వరకు, ఆర్ద్ర నక్షత్రం సాయంత్రం 6:38 వరకు. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తాలు ఉదయం 11:40 12:30 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:33. అమృత గడియలు ఉదయం 9:05 నుండి 10:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. రాహుకాలం వ్యాఘాతం మధ్యాహ్నం 1:56, భద్ర మధ్యాహ్నం 3:24, శకుని మధ్యాహ్నం 2:30. మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకాలు చాలా విశేషమైనటువంటిది. మేషరాశి వారికి దినారంభ చక్రాలు, ఉద్యోగ ప్రాప్తి, పదోన్నతి, స్థానచలనము, ధనవృద్ధి కూడా మేషరాశి వారికి ఉంది. వృషభ రాశి బంధుమిత్రుల వల్ల ధన నష్టం, ఉద్యోగంలో శ్రమ, అధిక కోపం ఉండే అవకాశాలు. మిథున రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశి వారి శత్రువులపై జయం ఉంటుంది, పనిలో ఒత్తిడి తగ్గి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి పనులు సమస్యలతో ములుగుట, తరచుగా నీరసము, అశాంతి, అనారోగ్య సమస్యలు. కన్యారాశి వారికి మీ తప్పు లేకుండానే తప్పున్నట్లుగా భావన చేస్తూ బంధుమిత్రులతో విరోధాలు, అధికారులతో కూడా విరోధాలు ఉండే అవకాశం. తులారాశి ఇతరుల సహాయం లభించుట, అనుకోని ధనలాభాలు, ప్రయాణము. వృశ్చిక రాశి వారి శుభప్రదం, అన్ని పనులు పూర్తి, విశేష దైవబలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళుట. ధనుసు రాశి విదేశీ ప్రయాణాలు, అనుకూలతలు, అధిక ఖర్చు, వృద్ధి, గౌరవం. మకర రాశి వారి సమస్యలన్నీ కూడా దైవబలంతో ధైర్యంతో ఎదుర్కొని ముందుకు నెరవేర్చుకునే అవకాశాలు. కుంభరాశి వారి ఖర్చులు, ప్రయాస, ప్రయాణాలు, కుటుంబంలో అశాంతి. మీనరాశి వారి విద్యా, వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సోమపాయ నమః. సోమము అనగా సోముడు అనగా చంద్రుడు. నేను రసస్వరూపుడైన సోముడిని అంటే చంద్రుడిని, సస్యాలకు చక్కగా ఫలించేవాడిని అని అర్థం. ఉమ అనగా పార్వతి, ఉమతో కూడినటువంటి వాడు కూడా చేత ఈశ్వరుడు అనగా సోముడు, సోమ అనబడాడు సోమేశ్వరుడు. చంద్రుడు అలాగే చంద్రుడు ధరించినటువంటి వాడు సోమేశ్వరుడు అని చెప్పారు. పరమాత్మ అనేక నామాలు ఉన్నాయి. ఈ నామానికి అర్థం ఆ విధంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.